95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పారిగి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న బండి సంజయ్ జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు హామీలు ఎట్లా అమలు చేస్తారని వ్యాఖ్య. హైదరాబాద్ లోని నోవాచెల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి. రాజన్న రాజ్యం కోసం తన బిడ్డను ఆశీర్వదించాలని వినతి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే వైఎస్ వివేక హత్య జరిగిందని ఆరోపణ. కన్నా లక్ష్మీనారాయణపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపాటు. పార్టీలో సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు అధిష్టానానికి చెప్పి తీసుకున్నవే అని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పారిగి నియోజకవర్గంలోని రూఫ్ ఖాన్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ను వణికించే పార్టీ బీజేపీ మాత్రమే అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు హామీలు ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నించారు. మోదీ తలుచుకుంటే బీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులు మిగిలేవారా అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా విద్య వైద్యం అందిస్తాం, పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామన్నారు. చాలా మంది టీఆర్ఎస్ తెలియదు, అక్కర్లేదు వాళ్ళకు ఖాయాలు తెప్పినారు. మంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఖాయాలు తెప్పిన వాళ్ళు కూడా ఖాయాలు తెప్పారు. అక్కడక్కడ వీళ్ళు తీసుకుంటారు. రాష్ట్ర అధ్యక్షుడికి ఇంతమంది అంటున్నారు. ఎవరికైనా బీర్లు ఇచ్చిరానా, బిర్యానీలు ఇచ్చారు, ఏమన్నా ఆటోలు మాట్లాడిరా? అందరు ఇక్కడ వాళ్ళే కదా, బయట వాళ్ళు వెళ్ళలేదా కదా, పాకిస్తాన్ వాళ్ళు లేరు కదా, బంగ్లాదేశ్ వాళ్ళు లేరు కదా, పక్క మండలంలో లేరు కదా, పక్క గ్రామంలో లేరు కదా. ఈ మీటింగే కదే. ఈ మీటింగ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మీటింగ్లు 11,000 మీటింగ్లు కొడుతున్నాం. ఒక్కటి కాదు, రెండు కాదు, 11,000 మీటింగ్లు కొడుతున్నాం. మొన్న 10వ తారీఖు స్టార్ట్ చేశాం. 10వ తారీఖు స్టార్ట్ చేసి 25వ తారీఖు వరకు 11,000 మీటింగ్లు ఇట్లా బూత్ మీటింగ్లు కొడుతున్నాం. ఈ స్టేజ్ మీద వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా బూత్ అధ్యక్షులు కూర్చోబడతారు, ఎవరైనా మాట్లాడిస్తారా? మేమే లీడర్, మళ్ళీ ఇంకో లీడర్ పోటీ వస్తే నా దుకాణం పోతుంది, నాకు కుర్చీ పోతుందని చెప్పి కేసీఆర్ కూర్చొని ఇంకా ప్లాస్టిక్ పెట్టుకుంటారు. భయపడతారు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కూడా ఇంకోటి గట్టిగా మాట్లాడద్దు, అవుట్. ఇంకోటి మాట్లాడితే పబ్లిక్ సపోర్ట్ కొడితే అవుట్. ఇక మళ్ళీ వాడిని ఒత్తిండంటే మళ్ళీ ధ్యానం ఉండదు. అంతే. ఇక ఇప్పుడు మా అన్న చెప్పాడు, ఎట్లా మోసగాళ్ళకు మోసగాడు కేసీఆర్. ఎవరిని ఎట్లా మోసం చేయాలి పక్కా ఎక్స్పర్ట్. ఆయనందరి కుటుంబం అంతే. ఆయన కుటుంబ సభ్యులు చూడరు, అందరికి ఇట్లే ఉంటుంది మాట. అవునా కదా? అస్తినాపురం పోతాడు కరెంట్ చేశాడు. బయటలో ఏమిటంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, కన్ను రెప్పంత కరెంట్ కూడా పోదట. పోతుందన్న కరెంట్ మధ్య కరెంట్ వస్తుంది. అయిపోరారు పోయి పక్క పెట్టారు, అప్పుడప్పుడు వస్తుంది. అందుకే మా వెంకయ్య గారు బాగా చెప్తాడు, ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదట. కొత్తగా పెళ్లిలకు చాలా ఇబ్బంది వస్తుందట. రాత్రి మెల్లంగా ఇంటికి పోగానే అక్కడే కరెంట్ పోతుందట. మళ్ళీ మోటార్ వేయడానికి అది వస్తుందట. మళ్ళీ మోటార్ వేయగానే మళ్ళీ కరెంట్ పోతుందని మన ఇంటికి పోతుందట. ఈ కొత్తగా నాకు బాగా డౌట్ వస్తాడు, ఇటు కరెంట్ కాడికి పోతుందా ఇంకేదైనా పోతున్నా డౌట్ వస్తుంటే కుంపకోలేరుతున్నాడు. కొత్తగా పిల్లలు కుంపలో మూస్తాడు సార్ కేసీఆర్ సార్. అట్లుండే పరిస్థితి. మా వెంకయ్య బాగా చెప్తాడు దీని గురించి. ఇట్లా కాబట్టి ఇట్లా ఏడవైనా కూడా ప్రజల స్పందన బాగుంది. 20వ తారీఖు వరకు 11,000 కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాం. ఇలా బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయాలి. బూత్ స్థాయిలో గ్రామాల సమస్యలు తెలుసుకోవాలి. సమస్యలు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. ప్రజలు కష్టాలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఒక భరోసా ధైర్యం కల్పించడానికే భారతీయ జనతా పార్టీ ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ మనం 10వ తారీఖు స్టార్ట్ చేస్తాం. 25వ తారీఖు వరకు పూర్తి చేస్తాం. ఇప్పటికే దాదాపు నిన్నటి నుంచి వరకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని నోవాచెల్లో వైఎస్ విజయం ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. వైఎస్ తో అనుబంధం ఉన్న ఆయనతో కలిసి పనిచేసిన నేతలను విజయమ్మ స్వయంగా ఆహ్వానించారు. అయితే ఏపీ నుంచి వైసీపీ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ ఈ సభకు హాజరు కాకపోవడం గమనార్హం.
తెలంగాణ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. అలాగే బీజేపీ నేత జితేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు సభకు హాజరయ్యారు. ఆహ్వానాలు అందినా టీఆర్ఎస్, మజ్లిస్, వామపక్ష నేతలు హాజరు కాలేదు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ఇది రాజకీయ సభ కాదని, వైఎస్ఆర్ సంస్మరణ సభ మాత్రమేనని స్పష్టం చేశారు. వైఎస్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయన్నారు. సభలో మాట్లాడిన వారి ప్రేమాభిమానాలు చూస్తుంటే వైఎస్ఆర్ తెలంగాణలో నడియాడుతున్నట్లు అనిపిస్తుందన్నారు. తన బిడ్డ షర్మిల తెలంగాణ కోసం ముందుకొచ్చిందని, రాజన్న రాజ్యం కోసం తన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. వెల్కమ్ టు సైడ్ రాలా సైడ్ రండి సైడ్ రండి जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ తమ్ముడు సార్ ఆగను ఎవరికి ఎందుకు పోతారు మేడం ఒకసారి మేడం ఇటు మేడం మేడం ఎక్కడ పడతారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి డైరెక్షన్ లోని వైఎస్ వివేక హత్య జరిగిందని ఆరోపించారు. బాబాయిని చంపడానికి ఎంపీ టికెట్ కారణమని పేర్కొన్నారు. ఈ కేసులో విజయసాయిరెడ్డిని కూడా సిబిఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తన తప్పులు బయటపడుతుంటే సీఎం జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కోడికత్తి కేసు 4 ఏళ్లైనా ఎందుకు విచారణ సాగుతుందని ప్రశ్నించారు. ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అసలు ఏపీకి సీఎం జగన్ రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. పూర్తయిపోతుంది. ఆ రోజు అసెంబ్లీలో నువ్వు అమరావతి రాజధానికి ఓటేసావు, తీర్మానం చేసావు. సుమారు 4 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేసి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని చెప్పి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వీడు చితుకులక్క లేకపోతే ఏంటి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏంటి ఆ నిర్ణయాలు, ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవేనండి. డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాలటువంటి కారణాలు చూపిస్తున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రా లేకపోతే ఉప ముఖ్యమంత్రివా? భారతి గారు డైరెక్షన్ ఇస్తే సజ్జల రామకృష్ణ గారు ఫాలోఅప్ చేస్తే నువ్వు సంతకం పెడతా ఉంటావా? ఏంటి పరిపాలన? ఏంటి రాష్ట్రానికి దౌర్భాగ్యం పరిస్థితి ఏంటి? ఈవేళ నువ్వు మీ బాబాయ్ హత్య కేసులో వస్తున్న కొత్త కొత్త పరిణామాలు, రోజుకో పరిణామం తిరుగుతుంది ఈవేళ రాష్ట్రంలో.
ఆ రోజు నువ్వేం చేసావు? ఎలక్షన్ ముందు మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారే చంపించారు పబ్లిక్ మాట్లాడావు నువ్వు. నారా రక్త చరిత్ర అనే ఒక హెడ్డింగు ప్రజలు నమ్మించావు. ఈవేళ రాను రాను వాస్తవాలు బయటపడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు. చంపించవలసిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏముంది? ఆ రోజుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించావు, మోసం చేసావు. చంద్రబాబు నాయుడే చంపించేటట్టు క్రియేట్ చేసావు పబ్లిక్గా. తీరామసు చూస్తే ఒక్కొక్కటి చూస్తూ ఉంటే కస్తగిరి మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, మొన్న క్లియర్గా చెప్తున్నాడు, ఈ బాడీ 10 రోజుల్లో క్లియర్ చేయవలసిన కేసు అండి ఇది, ఈ ముఖ్యమంత్రి సహకరించట్లేదు అని క్లియర్గా చెప్పాడు. అంతకంటే ఏం ఆధారం కావాలి నీకు? బీసీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చు కదా. చెప్తా, వీళ్ళందరి సంగతి చెప్తాం. దగ్గర పడుతున్నాయి, రోజులు దగ్గర పడుతున్నాయి, మొత్తం అందరి సంగతులు చెప్తా. వీళ్ళు ఎంత పుడుంగులో, ఎంత ఫైటర్లో, అన్ని విషయాలు చెప్తా రోజు. ఇవాళ అయ్యన్న పాత్రుడి గారి కుమారుడిది సిఐడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి వెళ్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్లో ముద్దలు తింటున్నటువంటి మాజీ మంత్రులు కానీ అందరినీ కొన్నాళ్ళు గొలుసులతో కట్టేసి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి మళ్ళీ వీళ్ళకి గొలుసులు ఇప్పి ఊరి మీదకి వదిలేరు. అందులో మన జిల్లాకు చెందినటువంటి పిచ్చి కుక్క కొడాలని ప్రతిరోజు వాళ్ళ సాక్షి మీడియాలో ప్రతిరోజు చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని, మరి ఎల్లో మీడియా అంటాడు, వాళ్ళు ఎవరో మరి మాకైతే తెలియదు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. వీడేమో గుడివాడ బస్టాండ్లో జేబులు కొట్టేవాడు ఒకప్పుడు. వాడు చంద్రబాబు గారిని రైల్వే స్టేషన్లో ఏదో అని చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు. అసలు వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఎలాగైందంటే వీళ్ళందరూ దొంగనా కొడుకులు. వీళ్ళు మమ్మల్ని దొంగలు అంటే వాళ్ళు ముందు దొంగ ఏదో మాట చెప్తారు చూసారా, దొంగతనం చేసి వెనకాతలా పరిగెడుతుంటే దొంగ అలాగుంది ఇప్పుడు వీళ్ళు. అసలు వైసీపీలో ఒక్కడు సరైన వాడు లేడు. వాళ్ళు లోకేష్ బాబుని ఇన్ని మిగతా వాళ్ళని పసుపు చొక్కాలు అంటారు, ఈ బ్లూ చొక్కా నా కొడుకులు పసుపు చొక్కాలని మమ్మల్ని కడతారు. ఇక మేము కూడా ఇక వీటికి వచ్చాం. ఈ ఉల్లిపాయ పకోడి వీడు ఎవరో కొడాలని ఉల్లిపాయ పకోడి గడి, ఈ ఉల్లిపాయ పకోడి గడి రోజుకి వీడి జపమే. అరే నువ్వు లోకేష్ బాబుకి ఎన్టీఆర్ పేరు ఎట్టే అర్హత లేదు, ఖర్జూర్ నాయుడు గారి పేరు ఓకే, ఖర్జూర్ నాయుడు గారు వాళ్ళ తాతగారు, ఎన్టీఆర్ గారు వాళ్ళ తాతగారే కదా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు కదా. అసలు నువ్వెవడ రోజు మన ఎన్టీఆర్ చెప్తావు, మీ నాన్న చెప్పేవేంటి? బీజేపీకి ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కన్నాపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కన్నా గురించి రాష్ట్ర పార్టీ నేతలతో తాను మాట్లాడానని చెప్పారు. పార్టీలో కన్నాకు సముచిత గౌరవం ఇచ్చామని, జాతీయ కార్యవర్గంలో సైతం పార్టీ అధిష్టానం చోటు కల్పించిందని చెప్పారు. తనపై కూడా కన్నా ఎన్నో విమర్శలు చేశారని, వాటిపై తాను మాట్లాడబోనని తెలిపారు. సోము వీర్రాజుపై కన్నా విమర్శలు గుప్పించారని, పార్టీలో సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి చెప్పి తీసుకున్నవేనని అన్నారు. ఏకపక్షంగా సోము వీర్రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతానికి కన్నా గురించి ఎంతకన్నా మాట్లాడేదేమీ లేదని అన్నారు. నమస్కారం. రాజకీయ వ్యాఖ్యలేవి ఇప్పుడు చేయను. మా పార్టీ తరఫున సరైనటువంటి స్పందన ఏ విషయం పైన లభిస్తుంది. ఇప్పుడు నేను రాజకీయ వ్యాఖ్యలు చేయలేను, దయచేసి. నాకు వివరాలు పూర్తిగా తెలియవు. మా పార్టీ నాయకులు
చర్చించాక సరైనటువంటి స్పందన పార్టీ నుంచి ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. ఏదైనా పూర్తి వివరాలు తెలుసుకున్నాక పార్టీ నుంచి స్పందన వస్తుంది. దానికోసం దయచేసి వెయిట్ చేయాలి. నమస్కారం. దానిపై చర్చించాక పార్టీ నుంచి ఒక స్పందన లభిస్తుంది. ఇప్పుడు నేను ఏ విషయం చెప్పే పరిస్థితిలో లేను. సో కాబట్టి నా నుంచి మీకు ఎటువంటి స్పందన ఇప్పుడు రాదు. ఖచ్చితంగా ఈ విషయంపై పార్టీలో సమాచారం పూర్తిగా తెలిసాక పార్టీ నాయకులు పార్టీ తరఫు నుంచి ఒక స్పందన లభిస్తుంది. దయచేసి వెయిట్ చేయండి. మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు ఇప్పుడే మీ ద్వారా మీరు ఏదో సమాచారం చెప్తున్నారు, పూర్తి వివరాలు తెలియవు. పార్టీ వివరాలు తెలుసుకున్నాక సరైన రీతిలో పార్టీ ద్వారా స్పందన లభిస్తుంది. దయచేసి వెయిట్ చేయండి. మళ్ళీ నేను అదే చెప్తున్నాను. సో కాబట్టి నా నుంచి నేను కూడా మీలాగే అనుభవం ఉన్నవాడినే, చెప్పదలుచుకుందే చెప్తాను తప్పితే కొత్తవి చెప్పలేను. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి గత 2 ఏళ్లుగా ప్రేమించుకుని ఈ నెల 6న పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట గూడూరు పోలీసులను ఆశ్రయించారు. గూడూరు పట్టణంలోని జీఎస్పీ కార్యాలయంలో తమకు పెద్దల నుండి రక్షణ కల్పించాలని కోరారు. తిరుపతి జిల్లా చిల్లకూరుకు చెందినటువంటి మనోజ్ కుమార్, పీలరుకు చెందిన గేయశ్రీ ఇరువురికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం కాగా అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో తమకు పెద్దల నుండి ప్రాణహాని ఉందంటూ అదే రోజున చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు ఇరువురు పెద్దలకు సర్ది చెప్పి అమ్మాయిని తల్లిదండ్రులతో పంపగా అమ్మాయి తిరిగి మరల యువకుడి వద్దకు చేరుకుంది. ప్రస్తుతం అమ్మాయి బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. యువకుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరం మేజర్లు కాబట్టి ఇష్టపడి వివాహం చేసుకున్నామని అన్నారు. నమస్తే, నా పేరు గేయశ్రీ, మా ఆయన పేరు మనోజ్ కుమార్. మాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. మేము ఈ నెల 6వ తేదీన కటాలమ్మ గుడి దగ్గర మ్యారేజ్ చేసుకున్నాము. అవి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, చిలుకూరు పోలీస్ స్టేషన్కి. అక్కడికి మా పేరెంట్స్ వచ్చారు. అక్కడికి వచ్చి కన్విన్స్ చేసి తీసుకెళ్లారు. 2 monthsలో మ్యారేజ్ చేసామని చెప్పి ఇక్కడికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టగానే మళ్ళీ నేను ఉండలేక తనకి కాల్ చేసి 10th వచ్చేసాను. వచ్చి మేము బయట వెళ్ళిపోయాం. బయట వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ పైన కిడ్నాప్ కేసు పెట్టారు. వాళ్ళ పైన కేసు ఉన్నది. ఇప్పుడు మా సైడ్ నుంచి మా అత్తమ్మ వాళ్ళకి, మా ఆయనకి అందరికీ ప్రాణహాని ఉంది. కొంచెం మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. బ్రేక్ తీసుకున్నాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవ్వడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కోఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కోఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కోఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కోఫ్రీ నిజంగా అద్భుతం.
దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆశ పూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పార్లమెంటులో వంగవీటి రంగా గురించి ప్రస్తావించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును రాధారంగ మిత్ర మండలి కాపు సంఘాల ప్రతినిధులు సన్మానించారు. విజయవాడలోని జీవీఎల్ నివాసంలో ఆయనను సన్మానించారు. జీవీఎల్ ను కలిసి వంగవీటి రాధాకృష్ణ మేనమామ చెన్నుపాటి శ్రీను ధన్యవాదాలు తెలిపారు. రాధారంగ రాయల్ అసోసియేషన్ నేత బాలాజీ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ప్రజల కోసం ప్రాణాలు విడిచారని, కులమతాలకు అతీతంగా అందరి మనసులోని నిలిచారన్నారు. అటువంటి వ్యక్తి పేరుతో జిల్లా పెట్టమంటే ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ పార్లమెంటులో రంగా జీవితం ప్రస్తావించారని అన్నారు. పేరు మనం పెట్టబోతే భవిష్యత్ తరాల్లో ప్రజలు త్యాగానికి విలువ ఉండదు. ఆయనకి పేరు మీద జిల్లాకి పెట్టాలి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి కూడా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పెట్టాలని చెప్పి పార్లమెంట్ స్థాయిగా రాజ్యసభలో మాట్లాడినటువంటి జీవీఎల్ గారికి రంగా గారి అభిమానులు కోట్లాది మంది ఉన్నటువంటి రంగా గారి యొక్క అభిమానులు వేలాదిగా మెమోరాండాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు. కానీ ఒక్క మెమోరాండం కూడా సమాధానం చెప్పలేదు. రంగా గారి పేరుతో మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కనీసం చాటును కూడా రంగా గారి పేరు పెట్టాలని చెప్పి అడిగినటువంటి పాపం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి దీంట్లో ఎటువంటి ఇది లేకుండా రంగా గారి పేరుని బయటికి తీసుకొచ్చి మాట్లాడినటువంటి జీవీఎల్ గారికి వంగవీటి మోహన్ రంగా జిల్లా సాధన సంస్థ ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి వ్యక్తులు లేకపోతే మనకి సమాజం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అలాగే దామోదర సంజయ్ గారి పేరు ఆయన తెలిసినా కూడా, ఎక్కడ ఏ పేరు తెలిసినా కూడా సమాజంలో ఉన్నటువంటి ఉన్నత విలువల కోసం పనిచేసి త్యాగాలు చేసినటువంటి వ్యక్తులను మనం మర్చిపోకూడదని చెప్పి ఆయన సూచించినటువంటి మార్గం భవిష్యత్ తరాలకు ఒక కనువిప్పులాగా ఉండాలి. ఈ తరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తూ జీవీఎల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. పేరున కూడా ఈ రాష్ట్ర ప్రజలు వారికి నివాళి అర్పించేలా చేయాలి అన్నది ప్రధానమైనటువంటి మా ఆలోచన. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఆ విశ్వాసాన్ని, అందరి విశ్వాసాన్ని చొరగొనే విషయంలో అందరూ నాయకుల్ని
కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ రేషన్ బియ్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 60 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ నుంచి బీదర్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్లు భీమాబాయ్, రాళ్లముంజ రాజాబాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ కదిరి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వీర్రాజు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవగింజంత మచ్చలేని గొప్ప వ్యక్తిని అన్నారు. న్యాయపరంగా వివాదరహిత భూమి విషయంలో వీర్రాజు మీద నిందలేశారన్నారు. కొన్ని నకిలీ దళిత సంఘాలు బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. రాజకీయ విమర్శలకు కూడా ఒక అర్థం ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించేస్తుంటే దాన్ని అడ్డుపడి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. రోడ్లు పడే విధానాన్ని కావచ్చు, కేంద్రం ఇచ్చే అనేక వేల కోట్లు ఈ రోజు దళితులకి పేద కుటుంబాలకు అందుతుంటే దాన్ని సమర్థించేది పోయి ఈ రోజు కేవలం వాళ్ళ యొక్క దళిత స్వార్థాల కోసం ఎవరైతే బినామీ పేర్లు పెట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాతో ఈరోజు అభివృద్ధిని అడ్డుపడి ఆ రోజు చేసిన విధానాన్ని పూర్తిగా ఎస్సీ మోర్చా ఖండిస్తుంది. అందుకని ఈరోజు మీరు ఎవరైతే కిరాయి వ్యక్తులుగా మీరు ఇది చేశారో, ఆ యొక్క కార్యక్రమంలో అడ్డపడ్డారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా హెచ్చరిస్తుంది. మీ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టండి. ఈరోజు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆవగింజంత మచ్చలేని నాయకుడు సోమవీరాజు గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత సమస్యల మీద ఏకధాటిగా అనేక విషయాల మీద ఒంటికాల మీద దళిత సమస్యల మీద స్పందించిన నాయకుడు సోమవీరాజు గారు. ఆయన మీద మీరు నిందులేసి పబ్బం గడుపుకోవాలంటే ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ దళిత సంఘాలకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంటికి ఒక దళిత సంఘం, ఇంటికి ఒక కుల సంఘం అయిపోయింది. ఈరోజు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ సొంత అజెండాతో వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వీళ్ళు సొంతంగా ఎదిగేదాని కోసం ఆర్థిక మూలాలు లేకుండా చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద స్పందించాల్సింది పోయి ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వస్తే మా యొక్క ఉనికి ఆడబోతుంది అని చెప్పి ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, అదేవిధంగా అధికార ప్రతిపక్షం కావచ్చు, అధికార ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది కావచ్చు, దీనికి ఆటంకాలు సృష్టిస్తే భయపడేది బెదిరేది భారతీయ జనతా పార్టీ లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకని అనేక విషయాల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా వైపు, మహిళా మోర్చా వైపు, కిసాన్ మోర్చా వైపు, అదేవిధంగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిలోని జాతీయ రహదారి భూదానంలో టోల్ ప్లాజా సమీపంలోని ప్రమాదవశాత్తు ఒక లారీ కాలిపోయింది. చిల్లకూరు పోలీసుల కథనం మేరకు చెన్నై నుండి విజయవాడకు టైల్స్ తయారీలో వినియోగించే ముడి సరుకుతో వెళుతున్న లారీ టోల్ ప్లాజా వద్ద లారీ టైర్ పంచర్ కావడంతో మంటలు చెలరేగి లారీ పాక్షికంగా కాలిపోయింది. స్థానికంగా ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ట్రక్ తీసేయలేడు అతను, ట్రక్ తీసేస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిగి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న బండి సంజయ్, జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు హామీలెట్లా అమలు చేస్తారని వ్యాఖ్య. హైదరాబాద్ లోని నోవా జైల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి. రాజన్న రాజ్యం కోసం తన బిడ్డను ఆశీర్వదించాలని వినతి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే వైఎస్ వివేక హత్య జరిగిందని ఆరోపణ. కన్నా లక్ష్మీనారాయణపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపాటు. పార్టీలో సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు అధిష్టానానికి చెప్పి తీసుకున్నవే అని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 9 న్యూస్.